this is one of the excellent pieces of journalism, Kristen Welker, that will go in history as one of the best. ఒక విషయం ఆలోచించండి, ఇదే స్థాయిలో ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కానీ ప్రెసిడెంట్ హిలరీ క్లింటన్ కానీ చేస్తే ఎంత మిషాజనిస్టిక్ అంటే స్త్రీ ద్వేషపూరితమైన కామెంట్స్ వస్తాయో చూడండి. కాలిఫోర్నియా ఎలక్షన్స్ వీకెండ్ లైవ్ షోలో కాలిఫోర్నియా గుబర్నటోరియల్ ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేసాము నేను, కిరణ్ గారు, ప్రొఫెసర్ మురళి గారు. సో ఎందుకు కాలిఫోర్నియాలో ఇంత సేపు పడుతుంది ఈ ఎలక్షన్ లో, అదేంటి ఆ జంగిల్ ప్రైమరీ ఏంటి, దాని గోల్ ఏంటి, దాని గురించి వివరాలు చెప్తూ మాట్లాడాం అనమాట. హౌ కాలిఫోర్నియా వర్క్స్ డిఫరెంట్లీ ఫ్రమ్ అదర్స్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే కండక్ట్ ద ప్రైమరీస్, అలాగే హౌ దే కౌంట్ అనేది. ఐ జస్ట్ ఫౌండ్ అవుట్ దట్ ఈ కౌంటింగ్ అనేది జూలై 6 వరకు నడుస్తుంది. అది ఎన్నికలు జూన్ 2 అయితే జూలై 6 వరకు కౌంటింగ్ నడుస్తుంది. అప్పటి వరకు సర్టిఫై చేయరు. దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్. కానీ ఏంటంటే ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ వచ్చినట్టు కౌంట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చినాయి అప్పుడు మెయిల్లో డిలేస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము లైవ్ షో నిర్వహిస్తున్న సమయంలో స్పెన్సర్ ప్రాట్ వాజ్ లీడింగ్ ఇది ఎల్ఏ మేయర్ రేస్ లో. ఆ తర్వాత కొద్ది గంటల తర్వాత నిత్య రామన్ గెలిచినట్టుగా కాదు, 2వ స్థానంలో వచ్చినట్టుగా ప్రకటించారు. అంటే మేయర్ కరెంట్ బ్యాస్ మీద ఆవిడ నిత్యారామన్ నవంబర్లో పోటీ చేయబడుతుంది. సో ఆ సెగ్మెంట్ తీసుకొని, లైవ్ షోలో సెగ్మెంట్ తీసుకొని దానికి అప్డేట్ చేస్తూ వేరే వీడియో పెట్టాను. నిత్యారామన్ కి గెలిచింది. ఇప్పుడు ఆవిడ కానీ క్యారెన్ బాస్ మీద గెలిస్తే ఎల్ఏ మేయర్ ఇండియన్ డిసెంట్, అలాగే న్యూయార్క్ మేయర్ ఆల్రెడీ ఇండియన్ డిసెంట్ మేయర్ ఉన్నాడు. సో 2 పెద్ద నగరాల్లో, బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ అమెరికా విల్ హ్యావ్ ఇండియన్ మేయర్స్. దట్ వాస్ ద థీసిస్ ఆఫ్ దట్ వీడియో. సో ఈ వీడియోలో కాలిఫోర్నియా ఎలక్షన్స్ గురించి చెప్తున్నాను. ఇది యాక్చువల్ గా నేను లైవ్ షోలో చేసిన ఆ సెగ్మెంట్ కొంచెం తక్కువే ఉందండి, బట్ దేర్ ఇస్ అ లాట్ హ్యాపెండ్ సిన్స్ వీ డిడ్ ద షో. యాక్చువల్ గా మేము షో చేస్తున్న సమయంలోనే ఎన్బిసి న్యూస్ లో క్రిస్టన్ వెల్కర్ ఇంటర్వ్యూ ఒకటి ప్రసారం అయింది. చాలా షార్ట్ ఇంటర్వ్యూ డొనాల్డ్ ట్రంప్ తో. అది చాలా 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 వివాదాస్పదమైంది. సో హీ వాక్డ్ అవుట్ ఆన్ హర్, హీ త్రూ ఏ టెంపర్ ట్రాంటమ్, పిచ్చి కోపంతో అలిగేసి వెళ్ళిపోయాడు. సో అది అందులో అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ షీ ఆస్క్డ్. కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడిగింది, అవన్నీ ఆయన గారికి నచ్చలా. హీ కెప్ట్ డిఫెండింగ్, హీ కెప్ట్ యెల్లింగ్ అట్ హర్. అదంతా చేసి ముఖ్యంగా కాలిఫోర్నియా ఎలక్షన్స్ సంబంధించి హీ వాజ్ ర్యాంటింగ్ అండ్ రేవింగ్ ఆ ఇంటర్వ్యూలో. ఈ ఇంటర్వ్యూ శనివారం నాడు జరిగింది, ఆదివారం నాడు ప్రసారం అయింది. యాక్చువల్ గా మేము లైవ్ షో చేస్తున్న సమయానికి కొద్ది నిమిషాల ముందే ఏమో ప్రసారం అయినట్టుంది. సో ఐ డి నాట్ సీ అంటిల్ లేటర్ ఇన్ ద డే. సో దీస్ 2 ఆర్ రిలేటెడ్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ ఇస్, ట్రంప్ కాలిఫోర్నియా ఎలక్షన్స్ గురించి, అలాగే ఎల్ఏ మేయర్ ఎలక్షన్స్ గురించి he lost his shit. ఏది ఒక్క ఆ ఇంటర్వ్యూలోనే కాదు, he lost his shit on social media and everything. Let's dive right into it. What happened అనేది, this is to some extent worrisome అంటాం కాదు, ఇంపార్టెంట్ అనుకుందాం. just say, let us say important అనేది. ఎందుకంటే 2020లో ఓడిపోయినప్పుడు నానా రభస చేసి, నానా పెంటా చేసి, January 6th ఒక ఇన్సరెక్షనిస్ట్ గ్యాంగ్ ని క్యాపిటల్ మీద ఉసిగొల్పి వాళ్ళ చేత రైట్స్ చేయించి, నానా పెంటా చేసి, మళ్ళీ వాళ్ళందరినీ చాలా మందిని బైడెన్ ప్రాసిక్యూట్ చేసి జైల్లో పెడితే వాళ్ళందరికీ పార్డన్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పి ఈ ప్రశ్నలన్నీ అడిగింది ఆవిడ. సో ఈ ఎలక్షన్స్ గురించి తీసుకొచ్చి కాలిఫోర్నియాలో పరమ పెంట దొరుకుతోంది, ఎవరు పట్టించుకోవటం లేదు. ఇట్స్ రిగ్డ్ ఎలక్షన్. 2020లోనూ రిగ్డ్ ఎలక్షనే, ఇప్పుడు రిగ్డ్ ఎలక్షనే. పాడిందే పాటరా పాచిపాళ్ళ దాసడా అన్నట్టుగా ఇది వదలడు. సో ఇంకా అతగాడిని వెనకేసుకొచ్చి ఎదవలు, సన్నాసులు, మూర్ఖులు, త్రాష్టులు ఉన్నారు. దిస్ గాయ్ cannot take a loss and he keeps yelling, he keeps putting pressure, and he keeps talking about a fraud that doesn't exist. So let's talk about what the hell he is talking about. So first and foremost, చాలా ముఖ్యమైన విషయం అండి, కాలిఫోర్నియాలో మీరు ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏమేం చేయాలనేది ఒకటి గమనించండి. ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది అంత సులువు కాదు. ఏది నాన్ సిటిజన్స్ కి
ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు. ఒకళ్ళ పేరుతో ఇంకొకళ్ళు వెళ్లి దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందేమో గానీ, రిజిస్ట్రేషన్ టైంలో మీరు సిటిజన్‌షిప్ ప్రూవ్ చేసుకోకుండా రిజిస్టర్ చేసుకోవటం కుదరదు. ఇది కాలిఫోర్నియా రూల్స్ ప్రకారం అండి. చూడండి ఏముందో ఇక్కడ. ఫస్ట్ అండర్ ద పెనాల్టీ ఆఫ్ పెర్జరీ సంతకం చేయాలి. ఇందులో ఏది తప్పైనా గానీ నిన్ను జైల్‌లో పెడతాము. దానికి సంతకం చేయాలి. సరే ఎదవలు మోసం చేయాలనుకున్న వాళ్ళు లెట్స్ సే టేక్ ఎన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ వచ్చి నేను ఓట్ చేయాలా అనుకున్నాడనుకోండి. అరే ఇల్లీగల్‌గా రావటమే మొదలే హి టుక్ ఎ రిస్క్ అబౌట్ హిస్ లైఫ్ అండ్ హిస్ అదర్ చాయిసెస్. సో దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లమ్ రైట్? అది పోయి నేను బైడెన్ కోటేయడం కోసం ఎన్నికల్లో రిజిస్టర్ చేసుకుంటాననే ఎంత మూర్ఖులు ఎవరు రారు చేయరు. సో పెనాల్టీ ఆఫ్ పెర్జరీ. రెండోది డిఎంఈ సిస్టంలో ఇప్పుడు ఎవరైనా గానీ ఇప్పుడు నేను అమెరికన్ సిటిజన్ అయిన రోజునే అక్కడే కూర్చొని ఉన్నారు ఓటర్ రిజిస్ట్రేషన్ వాళ్ళు. యూ టుక్ ద ఓత్, యూ గెట్ ద సర్టిఫికేట్, యూ స్టాప్ బై రిజిస్టర్ ఫర్ ద ఓట్. ఆ తర్వాత నేను ఇంకెప్పుడు నా ఓటర్ రిజిస్ట్రేషన్ సంగతి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ హౌ ద సిస్టమ్ వర్క్స్. యూ రిజిస్టర్ వన్స్, యూ స్విచ్ ద స్టేట్స్, ఇట్ ఆటోమేటికలీ కొత్త స్టేట్కి వెళ్తే ఇక్కడ వర్జీనియాలో ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉన్నాను కదా యాజ్ అ ఓటర్ రికార్డ్ అయ్యి ఉన్నాను. సో లెట్స్ సే ఇఫ్ ఐ మూవ్ టు కాలిఫోర్నియాలో దే విల్ ఆనర్ దిస్ రిజిస్ట్రేషన్. I don't have to go through the same process there. So let's say you have to register only in California. కాలిఫోర్నియాలో ఫస్ట్ అఫిడవిట్ సైన్ చేయాలి. రెండోది ఆ డిఎంవి సిస్టంలో ఇక్కడ ఏదైతే ఉందో అంటే నేను న్యాచురలైజ్ అయినప్పుడు ఐ హ్యావ్ ద ప్రాసెస్. సరే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇప్పుడు మా అబ్బాయి ఏం చేయాల్సి వచ్చింది? ఐ థింక్ హీ వెంట్ టు ద కౌంటీ అండ్ రిజిస్టర్. సో నా ఫ్యామిలీలో నాకు తెలిసింది చెప్తున్నాను. లెట్స్ సే కాలిఫోర్నియాలో లెట్స్ సే వి వర్ ఇన్ కాలిఫోర్నియా. మా అబ్బాయి అప్పుడు ఏం చేయాల్సి వచ్చేది ఏంటంటే సో హీ మైట్ హ్యావ్ టు గో టు కౌంటీ. ఆ డిఎంవి సిస్టంలో ఈ ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంది. సో హీ హ్యాస్ టు గో త్రూ దట్. ఇది బర్త్ సర్టిఫికేట్ అలాంటివి ఉండాలి. అండ్ దెన్ దే హ్యావ్ ఏ సిస్టమ్ ఆఫ్ వెరిఫికేషన్ విత్ సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఎవరెవరు సిటిజన్స్ అనే ప్రూఫ్ ఉంటుంది. అక్కడ వెరిఫై చేస్తారు. అండ్ దెన్ వెన్ యూ గో ఫర్ రిజిస్ట్రేషన్ దెర్ ఇస్ అ డేటాబేస్ క్రాస్ చెకింగ్ ఉంటుంది. ఆ తర్వాత లిస్ట్ మెయింటెనెన్స్ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. మై పాయింట్ ఈస్ కాలిఫోర్నియాలో ఎవడు పడితే వాడు సిటిజన్ కాని వాడు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు. ఓకే, లోకల్ స్కూల్ బోర్డులో ఐ థింక్ non-citizens can vote in some counties. I think it's perfectly legitimate. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇప్పుడు మీరు ఇక్కడ స్కూల్ సిస్టంలో మీ పిల్లల్ని పంపిస్తూ ఉంటే you should have a say, right? Well, you can argue whether it is good or bad, but some counties allow it. So the registration part. నెక్స్ట్ ఓటింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఓటర్ ఐడి అనే లాస్ ఉన్నాయి చూసారా? ఇప్పుడు వర్జీనియాలో నా డ్రైవర్స్ లైసెన్స్ చూపించాలి. అలా కొన్ని స్టేట్స్ లో ఉన్నాయి. ఒక కాలిఫోర్నియాలో ఏంటి డ్రైవర్స్ లైసెన్స్ చూపించవచ్చు, ఏ రకమైన ఇదైనా చూపించవచ్చు, స్టూడెంట్ ఐడి చూపించవచ్చు, జిమ్ మెంబర్షిప్ కూడా చూపించవచ్చు అంట. సో దట్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ ఫ్లాగింగ్ యాజ్ అన్ ఇష్యూ యాజ్ ఇల్లీగల్స్ ఆర్ ఓటింగ్. సో ఈ సెటప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు జిమ్ మెంబర్షిప్ కార్డు చూపించి ఓట్ చేయడానికి వెళితే మీరు సిటిజన్ కాదు అన్నది కాదు. యూ కెన్ మేక్ అన్ ఆర్గ్యుమెంట్ జిమ్ మెంబర్షిప్ చాలదు, ఓట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఓటర్ ఐడి కేవలం డ్రైవర్స్ లైసెన్స్ మాత్రమే పరిమితం అన్నారు అనుకోండి. టు సమ్ ఎక్స్టెంట్ దట్స్ ఎ లెజిటిమేట్ డిస్కషన్. కానీ ఆ ఓట్ చేయడానికి వచ్చిన వాడు సిటిజన్ కాదని చెప్తున్నారు చూసారా, అది దౌర్భాగ్యపు ఆర్గ్యుమెంట్. ఆదివారం నాడు మధ్యాహ్నం ఎప్పుడో ఇది ట్వీట్ చేశాడు. ఏంటి? ఫాక్స్ న్యూస్ వేసిన రిపోర్ట్ ఇది. ఫాక్స్ వాళ్ళు కాలిఫోర్నియా ఎలక్షన్స్ లో ఇలా ఏది పడితే అది ఐడి యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది చేశారు. అంటే దిస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ రాంగ్ ఈ రిపోర్ట్, బట్ దే డు నాట్ గివ్ యూ ద బ్యాక్గ్రౌండ్. వెళ్ళి ఏంటి ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎన్ని అవరోధాలు ఉన్నాయి, అది ఎంత కష్టం అనేది. ఒక ఐడి ఇష్యూ మీదే
నానా పెంట చేస్తూ వీళ్ళు The LA mayor's race, Mayor Karen Bass still leads the pack, followed by former reality star Spencer Pratt. But progressive city councilwoman Nithya Raman, she's racking up votes as thousands that have come in the last several days have gone to her. But just a couple of hours ago, Spencer Pratt posted this on X saying, quote, "Remember everyone, we are still in the lead and we've got all the way till July 6th to keep counting. They're not the only ones who know where to find votes." Now, Pratt is currently in second place, but anything could happen with all of these outstanding votes and so many days left to count. Meanwhile, according to the California Secretary of State's website, you don't have to have a driver's license or a passport to register to vote in California. You can have all kinds of alternative forms of ID, like a gym membership card or a government-issued prescription or an insurance card, just to name a few. The DOJ sent a lawyer to observe the vote counting process in LA on Friday. The department currently has a lawsuit before the Ninth Circuit Court of Appeals to open up and audit the voter rolls in California. So far, the state has refused to comply. There are an estimated 3 million plus ballots left to count statewide. So it sounds crazy, but it could be a few more weeks, Joey, until we know something. Back to you. That is the California election. Thank you. మీకు అర్థమవుతుందా లేదా అది ఎంత డిసింజన్యూస్ రిపోర్టో? ఏమంటారు, డ్రైవర్స్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ అవసరం లేదు ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నది. టెక్నికల్లీ ట్రూ, దట్ ఈస్ ట్రూ, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ సిటిజన్, యూ కెనాట్ గెట్ రిజిస్టర్డ్. బై ద వే, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంతమందికి ఉందనుకుంటున్నారు పాస్పోర్ట్ అమెరికాలో? ముఖ్యంగా రెడ్ స్టేట్స్ లో తీసుకుంటే దాదాపు 60% జనాలకి పాస్పోర్ట్లు లేవు. మనకి ఎలా రిజిస్టర్ చేసుకుంటారు? కొంతమందికి డ్రైవర్స్ లైసెన్స్ కూడా లేదు, బట్ దే కెన్ స్టిల్ రిజిస్టర్. ఫాక్స్ డజంట్ గివ్ యూ దట్ డీటెయిల్స్, డస్ ఇట్? అంతేకాదు, కాలిఫోర్నియా సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఓటర్ రిజిస్ట్రేషన్, ఆ డీటెయిల్స్ ఏం చెప్పరు, ఎందుకంటే వాళ్ళ నేరేటివ్ కి భంగం కలిగిస్తుంది కదా అది. ఇంకోటి, ట్రంప్ ఈస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ కాలిఫోర్నియా టు ఆడిట్ ద వాటర్ రోల్స్. And then it sounds crazy. This reporter is saying, legitimate గా అనిపించే రిపోర్ట్ లాగా అనిపించింది. ఇది అబద్ధాలని నేను అన్ను, ఎంచుకున్న నిజాలు, అసలు నిజాలను పక్కన పెట్టి ఒక్క ఉదాహరణ తీసుకోండి. డ్రైవర్స్ లైసెన్స్ పాస్పోర్ట్ లేకుండా ఓటర్ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు కాలిఫోర్నియాలో. Guess what? It is true in every state in the United States, not just California. ఆ డీటెయిల్ వాళ్ళు మీకు చెప్పరు. అది మధ్యాహ్నం ఎప్పుడో పోస్ట్ చేశాడు. నిన్న సాయంత్రం నిత్య రామన్ సెకండ్ ప్లేస్ లో ఉంది. డెసిషన్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఆవిడ జనరల్ ఎలక్షన్ కి అడ్వాన్స్ అయినట్టుగా విన్నర్ గా ప్రకటించారు. దాంతో మా వాడు హీ లాస్ట్ హిస్ షట్. డెసిషన్ డెస్క్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ట్వీట్ చేసిన వెంటనే ఎవరో మాగా మూర్ఖుడు అక్కడ, "It is clear California is incapable of running free and fair elections consistent with our constitution that guarantee the republic of whatever." The issue here is, it's not voter ID, it is the process in which election day నాడు స్పెన్సర్ ప్రాట్ లీడ్ లో ఉన్నాడు. వారం కూడా రోజులు కూడా కదా, 5 రోజుల తర్వాత నిత్య రామన్ లీడ్ లోకి ఎందుకు వచ్చింది? సో కాలిఫోర్నియా ఎలక్షన్ సిస్టమ్ అంతా బ్రోకెన్ అని చెప్పేసి ఈ మూర్ఖుడు ఎవడో వాదన. ఆ మూర్ఖుడికి ఇక పరమ మూర్ఖుడు ఉన్నాడు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, దాన్ని ట్వీట్ చేసి దాన్ని పోస్ట్ చేశాడు. "నో వే దిస్ కుడ్ హ్యాపెన్, రిగ్డ్ ఎలక్షన్." అది ఈ రోజు పొద్దున్న ట్వీట్ చేశాడు. ఇంకొకటి, ఈ వీడియో అంతా ఎడిట్ చేసేసి పబ్లిష్ చేద్దాం అనుకున్న టైంలో ఇంకొక ట్వీట్ పెట్టాడండి దీనికి సంబంధించింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ట్వీట్ తో పాటు వీడియో కూడా ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్లే ద వీడియో. బేసికల్ గా ఇది బ్రేకింగ్. థౌజండ్స్ ఆఫ్ హోమ్లెస్ may be fueling Nithya Raman's impossible late surge in Los Angeles. Voter fraud was just busted on Skid Row. California refuses to clean its voter rolls and no voter ID. This is why nobody trusts their elections anymore. F you, Donald. F you. Haven't you ruined this country and the people's faith in elections enough? John Ossoff is right. You're not just a failed president. You are a national disgrace. You are a disgrace for entire humanity. ఈ రోజు ఉదయం ఇంకోటి పోస్ట్ చేశాడు. ఈ నిక్ షెర్లీ అనే ఒక పెంటడు ఉన్నాడు. వీడు హీ క్రియేట్స్ నేరేటివ్స్ ఆఫ్ హిజ్ ఓన్. కాలిఫోర్నియాలో ఎవరో ఒకడు 126 ఏళ్ల వాడు రిజిస్టర్డ్ ఓటర్ని కనుక్కున్నాడంట. సో
ఉదాహరణ చెప్తాను. వీడు సొమాలి డే కేర్ సెంటర్స్ కి వెళ్ళి ఇక్కడ ఎవరు ఉండలేదు అని చెప్పి వీడియోలు పెట్టి సెన్సేషన్ ఏదో సృష్టించాడు చూసారే, ఆ వెధవే వీడు. అంతేకాదు కాలిఫోర్నియాలో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కి వెళ్ళి ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కింద బాటమ్ ఫ్లోర్ లో యూపీఎస్ స్టోర్ ఉంది. ఆ యూపీఎస్ స్టోర్ లో మెయిల్ బాక్స్, ఇదివరకు మెయిల్ బాక్సెస్ ఎట్సెట్రా ఉండేది. మెయిల్ బాక్స్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అందులో ఆ బిల్డింగ్ లో 60 మంది ఎంతమంది రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు. అక్కడ అంటే పూర్తి బిల్డింగ్ చూపించకుండా ఆ యూపీఎస్ స్టోర్ చూపించి ఆ యూపీఎస్ స్టోర్ లో 60 మంది ఎలా ఉంటారు అంటాడు. ఆల్ హీ హ్యాడ్ టు డూ ఇస్ జూమ్ అవుట్ అండ్ దట్స్ అన్ అపార్ట్మెంట్ బిల్డింగ్, దట్స్ వేర్ 60 రిజిస్టర్డ్ ఓటర్స్ ఆర్ దేర్. That's kind of MAGA propaganda. None other than the President of the United States broadcast this one about voter fraud in California. ముందుగా కాలిఫోర్నియా ఓటింగ్ గురించి, కాలిఫోర్నియా గుబర్నటోరియల్ రేస్ గురించి మాట్లాడాము. ఆ సందర్భంగానే కాలిఫోర్నియా ఓటింగ్ ప్రాసెసెస్ గురించి మాట్లాడాము. అది చూడండి. ఆ తర్వాత విల్ గెట్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్. మనకి యాక్చువల్గా హైయెస్ట్ వ్యూవర్షిప్ వచ్చేసి టెక్సస్ నుంచి, సెకండ్ హైయెస్ట్ వ్యూవర్స్ వచ్చి కాలిఫోర్నియా నుంచి. మనం కాలిఫోర్నియా ఎలక్షన్స్ గురించి మాట్లాడకపోతే దర్ విల్ బి మ్యాల్ ప్రాక్టీస్. మన వ్యూవర్షిప్ ని దాన్ని మనం గౌరవించకపోవడం అనమాట. కాలిఫోర్నియా ఎలక్షన్స్ ఎనీ ఇనిషియల్ థాట్స్ మీరు ఫాలో అవుతున్నారా కిరణ్ గారు? లేదు సార్, నేను ఫాలో అవ్వలేదు సార్. కాలిఫోర్నియా ఫాలో అవ్వలేదు. అంటే కాలిఫోర్నియా ఎక్కువ మంది డెమోక్రాట్స్ గెలుస్తారు అనే థాట్ లోనే ఉంటాం కాబట్టి. అంటే గెలుస్తారు అనేది కానీ డెమోక్రాట్స్ మే నాట్ హ్యావ్ పుట్ అప్ దేర్ బెస్ట్ క్యాండిడేట్స్ ఈ ఎలక్షన్స్ లో. I don't know who the best candidate is, but I have reservations about everybody in the Democratic field. I will share with you New York Times, the California gubernatorial primaries. Where is that? Okay, Iowa, California. Okay, Javier Becerra. Javier Becerra ఇది గవర్నర్ కి ప్రైమరీ అండి. if you don't know, I have to explain a little bit. The way California conducts their elections is different from other states. మిగతా స్టేట్స్ లో ఏముంటుందంటే, ఇప్పుడు ప్రైమరీస్ వచ్చేసి రిపబ్లికన్ సెపరేట్ ప్రైమరీ, డెమోక్రాట్స్ కి సెపరేట్ ప్రైమరీ ఉంటాయి. అది టెక్సస్ లో జరిగింది మేలో. మే కాదు, సారీ, మీది ఎప్పుడండి? ఏప్రిల్లోనా? టెక్సస్ లో జరిగిన మార్చిలో ప్రైమరీ జరిగింది. సో సెపరేట్ గా రిపబ్లికన్ క్యాండిడేట్ ఒకళ్ళు వస్తారు, డెమోక్రాటిక్ క్యాండిడేట్ సెపరేట్ గా వస్తారు. వాళ్ళిద్దరి మధ్య మ్యాచింగ్ మెయిన్ ఎలక్షన్ ఉంటుంది. కాలిఫోర్నియాలో ఏంటంటే పార్టీకి సంబంధించి సెపరేట్ ప్రైమరీస్ ఉండవు, ఒకటే ప్రైమరీ ఉంటుంది. ఆ ఒకటే ప్రైమరీలో ఎంతమంది అయినా నిలబడొచ్చు. టాప్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి మాత్రమే ఫైనల్ ఎలక్షన్ నడుస్తుంది. ఆ టాప్ 2 ఒకే పార్టీ వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. యూజువల్ గా ఉంది, అవకాశం అయితే ఉంది. బట్ ఇట్ మైట్ హ్యాపెన్, ఇట్ మే నాట్ హ్యాపెన్. ఇది ఒక గవర్నర్ రేసుల్లోనే కాదు, మేయర్ రేసులు కానీ ఇలాంటివి అనేది. సో హియర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. స్టీవ్ హిల్టన్ అనేవాడు, ఇతను బ్రిటిషర్. ఇప్పుడు English citizen, used to be English citizen. I used to be Indian citizen, but calling him English is the same as calling me an Indian, right? So adi guttu pettukondi. And he was one of the key members of the team that Brexit exit from Britain's exit from European Union. That's what Brexit is. దానికి వన్ ఆఫ్ ద కీ ప్లేయర్స్. అందులో తర్వాత అమెరికాకి వచ్చాడు, ఏదో టీవీలో ఏదో పనిచేశాడు, టీవీ షోలో. ఇప్పుడు ఈ రిపబ్లికన్ పార్టీలో అంతా టీవీ షో హోస్ట్లు లేకపోతే రియాలిటీ షో హోస్ట్లే ఉన్నారు. ఇంకోటి ఉన్నాడు, వాడి గురించి మాట్లాడు. సో ఇతను ది హేవియర్ బెసెరా వచ్చి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో హడ్ సెక్రటరీ అండి. I think he was a HUD secretary or something like that. దానికి పనిచేసాడు. He was also, I think he was California Attorney General కూడా అనుకుంటా. Correct me if I'm wrong. ఎన్నికలైన మర్నాడే స్టీవ్ హిల్టన్ వాజ్ లీడింగ్, రిపబ్లికన్ వాజ్ లీడింగ్.
సో ట్రంప్ వీళ్ళందరూ ద వే దే ప్రొజెక్ట్ దిస్ ఈజ్ ట్రంప్, ఫాక్స్ గానీ, న్యూస్ మ్యాక్స్ గానీ చూసారా కాలిఫోర్నియాలో రిపబ్లికన్ లీడింగ్ లో ఉన్నారు. అది పాలిటిక్స్ అర్థం కాని వాళ్ళు అవును కదా రిపబ్లికన్ హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మారిందిలేండి. కాలిఫోర్నియాలో ఏంటో మెయిల్ ఇన్ బ్యాలెట్స్ వస్తానే ఉంటాయి, ఎన్ని వారాలు వస్తాయి, ఇంకా ఇప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు కానీ సమ్వేర్ ఇది ట్యూస్డే ఎలక్షన్ అయిపోయింది. ట్యూస్డే నాడు స్టీవ్ హిల్టన్ వాజ్ లీడింగ్. టుడే హ్యావియర్ బసెరా ఈస్ లీడింగ్ స్లైట్లీ అబౌట్ 1% పాయింట్ హైయర్. టామ్ స్టైర్ వచ్చేసి ఈయన ఒక బిలియనియర్. హిస్ క్యాంపెయిన్ ఈజ్ యాంటీ బిలియనియర్. ఐఎమ్ నాట్ కిడింగ్, దట్స్ వాట్ హీ వాజ్. సో హీ గాట్ 21%. చాడ్ బియాంకో రిపబ్లికన్. టిపికల్ గా ఏంటంటే ఈ రెండు కలుపుకుంటే స్టీవ్ హిల్టన్ వచ్చేసి 26, చాడ్ బియాంకో 11% కలుపుకుంటే, ఈ రెండు కలుపుకుంటే 37%. మిగతా అన్ని డెమోక్రాటిక్ పార్టీ ఓట్లే. అప్రాక్సిమేట్ గా 64-65% డెమోక్రాట్స్ కి వచ్చినాయి ఓట్లు. అదర్ 37% రిపబ్లికన్స్ కి వచ్చాయి. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ జీరో ఛాన్స్ ఆఫ్ ఎ రిపబ్లికన్ విన్నింగ్ కాలిఫోర్నియా గవర్నర్స్ రేస్. ఫాక్స్ న్యూస్ లో కావాలని దే కీప్ సేయింగ్ రిపబ్లికన్ ఈజ్ లీడింగ్. ట్రంప్ కూడా ట్వీట్లు పెట్టాడు, రిపబ్లికన్ ఈజ్ లీడింగ్. ఇట్స్ ఎనీవే, if you caught that wind, I just wanted to burst your bubble. ఈ గవర్నర్ రేస్ లో నాకు ఫేవరెట్లు ఎవరు లేరండి. అన్ఫేవరెట్ అయితే ఎవరు ఉన్నాడంటే ఇతను, ఈ స్టీవ్ హిల్టన్. హీ హ్యాస్ హిజ్ ఓన్ బ్యాగ్. సో ఎనీ థాట్స్ అండి మురళి గారు? Yeah, but that's what they're saying, right? The reason why why Trump is crying wolf is mail-in ballots. They take so long to count, and it's a truly laborious process. So the longer it gets delayed, the more Republicans will start crying that there is some kind of fraud. And then actually there's an investigation also is going on, I think, right now. Yeah. And they haven't found anything so far. వాళ్ళ పెద్ద ప్రాబ్లమ్స్ ఉందండి. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఇప్పుడు మా అబ్బాయి అక్కడే ఉంటాడు. 2 రకాలుగా ఓటు వేయచ్చు. మీరు మెయిల్ ఇన్ బ్యాలెట్ తెచ్చుకో, 3 రకాలు. ఎలక్షన్ డే కూడా చేయొచ్చు కదా. మెయిల్ ఇన్ బ్యాలెట్ చేయొచ్చు, ఎర్లీ బ్యాలెట్ చేయొచ్చు. మెయిల్ ఇన్ బ్యాలెట్ ఆ రోజు కూడా వేయచ్చు. మీరు ఎలక్షన్ రోజు కూడా మెయిల్ ఇన్ బ్యాలెట్. అది ప్రాబ్లం అక్కడ. అవి వస్తానే ఉంటాయి. ఇప్పుడు మెయిల్ 3-4 రోజులు పడుతుంది రావడానికి. ఆ స్టాంప్ ఉంటే, డేట్ స్టాంప్ ఉంటే దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది కాలిఫోర్నియాలో. అది మరీ దరిద్రం అండి. అంత పెద్ద స్టేట్, వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ, ఎన్ని గుడ్డు గూస్ అని చెప్పుకుంటారు, ఎలక్షన్ సరిగ్గా నిర్వహించలేని అదే స్టేట్ నాకు అర్థం కాదు. ఫ్లారిడాలో 2000లో జరిగిన ప్రాబ్లమ్స్ తో మొత్తం ఫిక్స్ చేసి పారేశారు. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ రిపోర్టింగ్ స్టేట్స్ ఈజ్ ఫ్లారిడా, ఇది అమెరికాలో. ఎనీవే, సో నా పాయింట్ ఏం లేదు. నాకైతే ఫేవరెట్ ఎవరు లేరు. రిపబ్లికన్ గెలవకూడదు. ఇట్ విల్ బి ఏ బిగ్ ప్రాబ్లం ఇఫ్ రిపబ్లికన్ విన్స్. అవకాశం కూడా లేదు అక్కడ మీరు చూపించిన దాంట్లోనే వాళ్ళకి 37. There is no chance a Republican has. Becerra is not an exciting candidate. Who cares? I think he seemed to be competent, but he's not an exciting candidate. అందుకు అది మనకు కనిపిస్తుంది కదా, నంబర్స్ కూడా కనిపిస్తుంది కదా. డెమోక్రాట్ క్యాండిడేట్ ఒకరికి 27%, ఒకరికి 22% అంటే మెయిన్ వాళ్ళు ఇద్దరికి 47%, 40% దాకా వాళ్ళే ఉన్నారు. I will get to the juicy part of this. ఈ కాలిఫోర్నియా ఎలక్షన్స్ కి సంబంధించి పిచ్చి కూతలు కూస్తుంటే ఎన్బిసి న్యూస్ లో మీట్ ద ప్రెస్ హోస్ట్ క్రిస్టియన్ వాల్కర్ నొక్కి అడిగింది, ఏంటి నీకు ప్రూఫ్, ఓటర్ ఫ్రాడ్ కి ప్రూఫ్ ఏంటి అంటే, ఈ కాలిఫోర్నియా ఓటర్ ఫ్రాడ్ నే మళ్ళీ తీసుకొచ్చాడు ఆ ఇంటర్వ్యూలో. అలిగేసి పరిగెట్టుకుంటూ పోయాడు. విచ్ ఈస్ టోటల్ మెల్ట్ డౌన్ బై the President of the United States, the shit face, the President of the United States. By the way, for those who are offended by the language, I am at peace with the language I am using. And yeah, initially I struggled because I wasn't happy. But you have to deal with crap like this. Might as well use crappy language that is more effective than polished and polite language.
It was a dirty election. Mr. And it's President, happening again right now You've in never California. presented evidence It's happening that the right 2020 now in election California. was rigged. Right now, it's look at what's Where's happening the in evidence California. to that? It's The 4 Republicans days. are doing well in California. It's no, they're not. They're dropping fast because it's a rigged election. Let me tell you, it's 4 days, and they aren't even close That's to how coming they- up that's with how it. they count You know the why votes they're in doing that? Because California. they're cheating on the election. Do you have evidence to support All I have that? to do is look. All I have to But do is that's look. not And I evidence. listen. And I listen to people. And let's see what happens. But sir, that's not evidence. Do you think and it's appropriate That's how they that they count the votes in Do you California. think it's appropriate that they have an election and 5 days later they're nowhere close to picking a State and winner? local officials acknowledge they are slow. They're urging. No, they're crooked. They're urging the crooked. votes to be counted quickly. That's how they vote They're in crooked, California. just like you're crooked. Your press is crooked, and Meet the Press is crooked. To be fair, I'm not crooked, but let's Really? Let's Well, you play continue. right into their hands. Then. Let's continue. You're either crooked or you're stupid. Let's you play continue. right into their hands with this rap. You know that these elections are rigged. Your network knows that they're rigged. You know that I won an election in a landslide, and I got 94% bad press. But Mr. President, You know why I you've got never that? presented Because you have no evidence. credibility. But you've never presented evidence that it was rigged. Let's keep talking about. I want to talk about Todd You Blanche. have more evidence. There's more evidence than ever presented. Let's talk Your about elections You in went this to country, court. we're like a third world country. But, sir- Your elections are crooked, and you're crooked, and But, Meet Mr. the Press is crooked, Mr. and so President- is ABC and CBS and CNN. But, Mr. President- You're one-sided crooked networks. All right, let's call it quits because I've had enough. Thank you, darling. Have a good Mr. time. President, let's please. I traveled all the way to Wisconsin. I've sat I in the traveled rain with all you. the, I know. I I've sat in the traveled rain all the with way you to for an hour, Wisconsin. on and off in the rain, and I've given you enough time. You ought to straighten out your press because you know what? Mr. A President, country can never be We great traveled with a dishonest listen, press. we Come on, traveled let's go. all the way to Wisconsin for this interview. రియలీ క్రిస్టియన్ వాల్కర్ మళ్ళీ చేయాలనుందా అతగాడిని ఇంటర్వ్యూ? వాట్ ఈస్ ద పాయింట్? హీస్ నాట్ గోయింగ్ టు చేంజ్. హీస్ గోయింగ్ టు కీప్ కంటిన్యూ టు ఎల్ అట్ యూ. నీ బాసులు నీకు చెప్తారు కొంచెం తగ్గమ్మా, ఆయన ఎంత కాదనుకున్న ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, తగ్గమ్మా అంటారు, లేకపోతే నిన్ను ఫైర్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ టు యూ. సో మళ్ళీ పోయి అదంతా మాట్లాడటం వల్ల ఉపయోగం ఏం లేదు. హీస్ గోయింగ్ టు బీ ద సేమ్. ద ఓన్లీ థింగ్ ఐ సీ ఇస్ you not holding your ground like you did. You did a fantastic job. Yes, I had reservations about you earlier, Christian Walker, but on this one, you did great. You did great. I think you made, on the same day, ఇది మేము సిబిఎస్ న్యూస్ ఎంత పతనం చెందుతోంది, 60 minutes ఫైరింగ్స్ వీటన్నిటి వల్ల అని మేము వరీడ్గా మాట్లాడుకున్నాము మా షోలో. On the same day this aired, this is one of the excellent pieces of journalism, Christian Walker, that will go in history as one of the best. And I think you earned it. Do not ruin that by going and sucking up to this asshole again. So that's my advice to you. Christian Walker చేసిన ఇంటర్వ్యూ మీద సబ్స్టెన్స్ కి సంబంధించి, స్టైల్ కి సంబంధించి చాలా కామెంట్లు చేయొచ్చండి. సబ్స్టెన్స్ కి సంబంధించిన కామెంట్ చెప్పాలంటే it will stand out as one of the best interviews ever. Not because she drew any specific valid answers from him. He just exposed him for what he is. That consistent questioning, he could not take it. That itself is a substance. It is also style, but there is more about style, his style in the interview. I may have more to say if I have time. ఇంకా చెప్పడానికి చాలా ఉంది. టైం ఉంటే వేరే పెడతాను దాని గురించి. సరే, సబ్స్టెన్స్ కి సంబంధించి ఏంటి, సబ్స్టెన్స్ కి స్టైల్ కి తేడా ఏంటంటే, మీరు సబ్స్టెన్స్ కి సంబంధించింది ఒక ఫేమస్ ఇంటర్వ్యూ ఉంది. ఇది జర్నలిస్ట్ ఫ్రాస్ట్, బ్రిటిష్ జర్నలిస్ట్ ఫ్రాస్ట్, ఫార్మర్ ప్రెసిడెంట్ నిక్సన్ ని ఇంటర్వ్యూ చేశాడు. అంటే బై దట్ టైమ్ నిక్సన్ రిజైన్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ దట్ ఇంటర్వ్యూ వర్త్ వాచింగ్. దట్ ఈస్ సబ్స్టెంటివ్. దట్ స్టూడ్ అవుట్. అది చరిత్రలో అలా నిలిచిపోయింది ఆ ఇంటర్వ్యూ. Well, when the president does it, that means that it is not illegal. By definition. Exactly. So that was very revealing interview. When a president does it, by definition, it's not illegal. ఇక్కడ ఏంటంటే, both the president and the interviewer, they're calm. In Trump's situation, Christian Walker is calm, but Trump lost his shit. And it revealed
the real substance of it, which is the lack of substance and just bombast. ఒక్క విషయం ఆలోచించండి. అంటే దేర్ ఇస్ లాట్ మోర్ టు సే అబౌట్ ద స్టైల్ సంగతి చెప్తున్నాను కదా. ఒక విషయం ఆలోచించండి, ఇదే స్టైల్లో ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కానీ ప్రెసిడెంట్ హిల్లరీ క్లింటన్ కానీ చేస్తే ఎంత మిషాజనిస్టిక్ అంటే స్త్రీ ద్వేషపూరితమైన కామెంట్స్ వస్తాయో చూడండి. మాగా ఈజ్ ఆన్ బోర్డ్ సేయింగ్ he has done a great interview, he put Kristen Walker in her place అని చెప్పి చెప్తున్నారు. I'm sorry for the length of this video. I think it is important and it is essential. One other thing I want to close this video is about, this is why I started doing videos. Political awareness మనకి తెలుగు డయాస్పొరాలో కలిగించాలి అని. తెలుగు డయాస్పొరా అమెరికాలో అసలు anybody who is interested in what is happening in America, this is my number one priority. H1B కి సంబంధించిన డిస్కషన్ ఈజ్ లైక్ సెకండరీ or tertiary priority, బట్ యాంటీ ఇండియన్ హేట్ అనేది సెకండరీ priority. This is in order of preference. This content is what I started putting videos on this channel for. Yeah, వీటికి ఎక్కువ క్లిక్స్ రావు, ఎక్కువ మంది చూడరు. I'm okay with that. As long as I think I am properly conveying a message and educating some people who are not politically aware, I'm okay with that. And thanks for watching. I hope you learned something today. Anna, Idi America, Nenu Professor Mohan.